ఎన్ని రోజుల ఉత్కంఠకు తెరదించింది బీజేపీ అధిష్టానం. జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించింది. గతంలో అక్కడి నుంచి పోటీ చేసిన అభ్యర్థే మరోసారి బరిలో ఉంటారని తేల్చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని ఫైనల్ చేశారు. అభ్యర్థి విషయంలో ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరికి దీపక్ రెడ్డికే ఛాన్స్ ఇచ్చారు. గతంలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఇద్దరు మహిళా నేతలు కూడా టికెట్ కోసం పోటీ పడిన వివిధ సమీకరణల్ని బేరీజు వేసుకున్నాక దీపక్ రెడ్డి పేరు ఫైనల్ చేశారు. నామినేషన్కు ఈ నెల 21 వరకు గడువు ఉంది. ఇవాళ అభ్యర్థి ప్రకటన రావడంతో ఇక ప్రచారంలో స్పీడ్ పెంచబోతోంది బీజేపీ. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ని అడిగి తెలుసుకుందాం. విద్యాసాగర్, ఇంకో ఇద్దరిని కూడా కన్సిడర్ చేశారు కదా, సో వాళ్ళిద్దరిని కాదు అని లంకల దీపక్ రెడ్డికే మళ్ళీ ఓటేయడానికి అనుకూలించిన పరిణామాలు ఏమిటి? వేటిని దృష్టిలో పెట్టుకుని దీపక్ రెడ్డిని ఫైనల్ చేసింది అధిష్టానం? దీపక్ రెడ్డి అభ్యర్థిగా పరిగణలోకి తీసుకోవడానికి బీజేపీ అనేక కారణాలు చెప్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రధానంగా వినిపించినటువంటి పేరు లంకల దీపక్ రెడ్డి. ముఖ్యంగా ఆయన కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండడము, గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన అభ్యర్థికి మరొక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే 2023 ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పార్టీని నిలబెట్టే దిశగా దాదాపు 25,000 ఓట్లకు పైగా సాధించడము, దాంతోపాటు అక్కడ కష్టపడ్డ వ్యక్తికి బై ఎలక్షన్ కాబట్టి డెఫినెట్ గా మరొకసారి అదే అభ్యర్థికి అవకాశం ఇవ్వాలన్న దిశగానే బీజేపీ మొదటి నుంచి కూడా ఆలోచన చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ దిశగానే ప్రధాన సమీకరణాలన్నీ కూడా క్రోడీకరించుకోవడము. అయితే దీపక్ రెడ్డి కాకుంటే ఇంకెవరికి అన్నటువంటి ప్రధాన రేసులో మాత్రము మరొక మహిళా నేతల పేర్లు కూడా వినిపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత చివరి నిమిషం వరకు కూడా తర్జన భర్జనలు జరిగాయి. ముఖ్యంగా పార్టీ టికెట్ను ఎవరికి ఇస్తే పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుంది, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ బూత్ లెవెల్ స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిగింది. ముఖ్యంగా అభ్యర్థి ఎంపికకు కూడా ఎన్నడూ లేనటువంటి రీతిలో ప్రధానంగా 3 మెన్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి బూత్ లెవెల్ అధ్యక్షుల నుంచి మొదలు పెడితే మొత్తము 44 మంది స్థానిక నేతల అభిప్రాయాలను కూడా సేకరించి దాన్ని ఒక నివేదిక రూపంలో రాష్ట్ర నాయకత్వానికి అందించిన తర్వాత దాని నుంచి 6 పేర్లు వస్తే దాంట్లో 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేసి హైకమాండ్కు బీజేపీ రాష్ట్ర నాయకత్వం పంపించి అందులో మొదటి పేరు లంకల దీపక్ రెడ్డి, రెండో పేరు కీర్తిరెడ్డి, మూడో పేరు వీరపనేని పద్మ. అయితే వీరిలో ఎక్కువగా గతంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, బీజేపీలో వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం, ఎందుకంటే గతంలో కూడా దుబ్బాక, హుజురాబాదు, నల్గొండ ఎమ్మెల్సీ స్థానాల్లో మెయిన్ ఎలక్షన్స్లో పోటీ చేసిన వారికి బై ఎలక్షన్స్లో సీటు అనేది మళ్ళీ ఖరారు చేశారు. అదే రీతిలో ఈసారి కూడా గతంలో 2023 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థిని పరిగణలోకి తీసుకోవడంతో పాటు పార్టీలో మళ్ళీ కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు జనాల్లోకి ఇంక్యుబేట్ చేయడం అనేది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. గతంలో ఉన్నటువంటి ఆ ఓట్ల శాతం ఏదైతే ఉందో దానికి యాడాన్ అవ్వాలంటే గతంలో నుంచి జనాల్లోకి వెళ్తున్నటువంటి అభ్యర్థిని తీసుకెళ్తే బాగుంటుందన్న అభిప్రాయానికి చివరికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే బూత్ లెవెల్ స్థాయిలో కూడా లంకల దీపక్ రెడ్డి జిల్లా అధ్యక్షుని స్థాయిలో విరివిగా కార్యక్రమాలు చేపట్టడం, ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రి నుంచి వస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి చేరవేసేటువంటి అవకాశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవడం, వీటన్నింటినీ కూడా రాష్ట్ర నాయకత్వం క్షుణ్ణంగా పరిశీలించి 3 పేర్లు ఇస్తే దాంట్లో కూడా హైకమాండ్ ఈరోజు లంకల దీపక్ రెడ్డిని ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్కు బలమైన అభ్యర్థిగా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి సరైనంటూ కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటి నుంచి ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి కమల వికాసానికి కృషి చేస్తామంటూ నేతలు చెప్తున్నారు.